జయకృష్ణ తాళ్లూరి, రాజా తాళ్లూరిలు అన్నదమ్ములు. ఉన్నత విద్య పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. వీరి సొంతూరు భద్రాచలం బూర్గంపహాడ్ గ్రామం. ప్రతిభ ఉన్నా ఫీజు కట్టే స్తోమత లేక చదువు మధ్యలో ఆపేసే విద్యార్థులకి ఫీజులు కట్టి చదివిస్తున్నారు. పంచాక్షరయ పాఠశాలని ఏర్పాటు చేసి పల్లె గ్రామాల్లో దూరం పోనోళ్ళకి అక్కడనే ఉండి చదివేటట్టు కూడా కొన్ని 2-3 స్కూళ్ళు అట్లా ఓపెన్ చేశాను. బూర్గంపహాడ్ చుట్టుపక్కల గ్రామాల్లో చదువుకోవడానికి అవకాశం లేని 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ పేద విద్యార్థులను గుర్తించి వారికి తల్లి తండ్రి అన్ని తామే అయి పుస్తకాలు, దుస్తులు, స్కూల్ బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. చాలా మందికి అవకాశం ఉంది ఈ ఏదైనా చేయటానికి. సో అందరూ కలిపి ముందుకొచ్చి ఎవరైతే చేయగలిగారో అంత అక్కర్లే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే మనం డెఫినెట్గా చాలామందికి మన హెల్ప్ వెళ్ళుద్ది. గివింగ్ అనేది నా ఉద్దేశంలో ఒక ఎడిక్షన్ అండి. అన్లెస్ మనం ఇవ్వటం మొదలు పెడితే తప్పించి దాంట్లో ఉన్న ఆనందం అనేది మనకి తెలియదు. అది భద్రాద్రి బాలోత్సవాల పేరిట ఏటా ఈ సోదరులు నిర్వహించే కార్యక్రమానికి వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరవుతారు. నిరుపేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించారు. బూర్గంపహాడ్ సమీప గ్రామాల్లో 500 దాకా మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 30 గిరిజన స్కూళ్లకు 25 లక్షల రూపాయలతో కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటారు. ఏమీ ఆశించకుండా నిస్వార్థ సేవలందిస్తున్న జయకృష్ణ తాళ్లూరి, రాజా తాళ్లూరిలు ఈనాటి మన తెలుగు తేజాలు.